రాజానగరం జనసంద్రమైంది. ఇసుక వేస్తే రాలనంతగా అభిమానులు స్థానికులు పూర్తిగా నిండిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడికి చేరుకున్నారు. కోరుకొండ జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మొదటి బహిరంగ సభ రాజానగరంలోని కోరుకొండలో జరుగుతోంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు, అభిమానులు. ఎక్కడ చూసినా పూర్తిగా వైసీపీ జెండాలతో నిండిపోయిన దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. ఇవాళ 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మొదటిది ఇప్పుడు మనం చూస్తున్న రాజానగరం నుండి, మరి తర్వాత మధ్యాహ్నం ఇచ్చాపురంలో, సాయంత్రం గాజువాక నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. భారీ జన సందోహాన్ని మనం చూస్తున్నాము. రాజానగరంలో పూర్తిగా నిండిపోయింది రహదారంతా కూడా. ఇక మిద్దెలపైకి ఎక్కి అక్కడ మహిళలు, పిల్లలు అంతా కూడా పైకి చేరుకుని చూస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే సీఎం జగన్ వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. నిన్న మచిలీపట్నం ప్రచార సభలో సంచలన వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. తనపై కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు సరిగా జరుగుతాయనే నమ్మకం కూడా లేదని చెప్పారు. పథకాలని పేదలకి వెళ్లకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్. నిన్న మచిలీపట్నం ప్రచార సభలో సంచలన వ్యాఖ్యలవి. మరి ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు, తన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అని ఉత్కంఠ ప్రజల్లోనూ కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే వైఎస్ఆర్సీపీ అధినేత మాట్లాడబోతున్నారు. పెద్ద సంఖ్యలో జనం అక్కడ చేరుకోవడం చూస్తున్నాము. మూవ్ అవడానికి కూడా ప్లేస్ లేదు. ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్లే ప్లేస్ కూడా లేదు. అధికారులు ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా కూడా మూవ్ చేస్తూ చాలా స్లోగా ముందుకు వెళ్తోంది. సో దీంతో డిలే అయింది అని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి తన ప్రసంగం వినిపించబోతున్నారు. అక్కడ చేరుకున్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఇచ్చాపురంలో సభ ఉంటుంది. సాయంత్రం గాజువాక నియోజకవర్గాల్లో ప్రచార సభ నిర్వహించబోతున్నారు. మొత్తం 3 నియోజకవర్గాలు, ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ సభల్లో పాల్గొంటూ ప్రసంగిస్తూ వస్తున్నారు. ఈ రోజు మొదటి సభ రాజనగరంలోని కోరుకొండలో నిర్వహించబోతున్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.